ఒకవేళ వేరే హీరో చేసింది ఏమో తెలియదు కానీ విశ్వక్షక్ సేన్ మట్టుకు సినిమా అద్ర కొట్టిండయ్యా. కానీ 2 మిస్టేక్లు పాయింట్ అవుట్ చేసిన. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. లంక అర్థమైందా? ఈసారి ఐమాక్స్ దగ్గర రివ్యూ కట్టండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద రివ్యూ కట్టండి. విశ్వకాంత్ సినిమా బాక్స్ ఆఫీస్ బోర్డు కొట్టే లోపు సినిమా హిట్ చేయండి. ఇదైతే గ్యారంటీ. మీరంతా ఎవరైనా నా మీద రివ్యూ తీసుకుని వస్తే దూకెళ్ళిపోవడమే. అంత అర్థమైందా? ఈసారి మీషాలు అట్లయితే తిప్పడం కాదు, ఇట్లా తిప్పేసినాడు. దీంతో సినిమా నేను మరో బాలయ్య ఆడి పేరు ఫలక్నుమా దాసు గామో కాదు. ఆయనకి ఏం చెప్పాలి తెలుసా? విశ్వక్షక్ సేన్ కి ఏం చెప్పాలి తెలుసా? బాక్స్ ఆఫీస్ కా దాస్. అర్థమైందా? సో సినిమా సూపర్ అండి. మన రాధికక్క మోసం చేసింది అని అనుకున్నా, బట్ కానీ రాధికక్క మోసం ఏం చేయలేదు. బాగా మంచిగా సపోర్ట్ చేసింది సినిమాలో. అండ్ దాంట్లో అంజలి క్యారెక్టర్ కూడా బాగుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో సినిమా సూపర్. మిస్టేక్ ఏంటంటే వ్యాన్ లో గొడవ జరిగేటప్పుడు సరుకు ఉండదు, కానీ వేరే వ్యాన్లో వచ్చి సరుకు వచ్చేస్తుంది. మిస్టేకా కదా? అవునా కదా? సో గన్ను 45 degrees ఉండాలి యాక్చువల్గా కాల్చాలంటే, ఏది హార్ట్ మీద. కానీ గన్ను 25 degrees ఉంటుంది, అలా వెళ్తుంది. ఇది కూడా మిస్టేకా కాదా? అవునా కదా సినిమా? అందుకే సినిమా హిట్ అయింది. ప్లీజ్ గో అండ్ వాచ్ ద గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అనుకుంటా. ఇంకా మనకు కూడా టాలీవుడ్ కూడా సినిమా వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆ ఫలక్నుమా దాస్. అరే హీరో భలే ఉన్నాడబ్బా. మొన్ననే కలిసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. సినిమా గురించి మంచిగా చెప్పమన్నా, అట్లా చెప్పా సినిమా గురించి చెప్తా అన్న. అర్థమైందా? సినిమా ఇస్ వెరీ గుడ్ అండి. ఎవ్రీ ఇస్ నైస్. దట్స్ సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే లారీలో ఒక సీన్ ఉంటది, ఫైట్ సీన్. అబ్బాబాబా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా చెప్తున్నా, ఫలక్నుమా దాస్ నువ్వే బాస్. చాలా రోజుల తర్వాత సినిమాలు వచ్చినాయి, మళ్ళీ ఒకే రోజు ఇన్ని మూవీస్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసిన, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. రాధిక మళ్ళీ వచ్చింది నా కోసమే వచ్చింది అనుకుంటున్నా. రాధిక అయితే నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. సీన్ ఒక సీన్ అయితే పోలీస్ స్టేషన్ లో ఫైట్ సీన్ ఉంటది, ఏమి యాక్షన్ బ్రో. నిజంగా విశ్వక్ సేన్ గారు అయితే చాలా అంటే చాలా గ్రేట్. మంచి మూవీ ఇచ్చారు. బీజిఎంస్ అయితే కుమ్మి పడేసారు బీజిఎంస్. అంజలి నిజంగా అంజలి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. హీరోయిన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మంచి సీన్స్ ఉన్నాయి దీంట్లో. అయితే మంచి ఎంజాయ్ అయింది మూవీ అయితే. బీజిఎంస్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంజలి గారు అయితే పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ మూవీ. సినిమా అంటే నాకు విశేషంగా చాలా సినిమాలు చూసినా, ఇలాంటి సినిమా లైఫ్ లో చూడలేను. ఎందుకంటే మొన్న గామి అయింది కానీ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కుమ్మి పడేసాడు. ఉత్సవ కోట డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇది కదా సినిమా. ఇన్ని రోజులు థియేటర్ మూసేసాడు కదా, ఈ ఒక్క సినిమా థియేటర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఇన్ని నాకు చాలా బాగా నచ్చింది. ఇలా అంటే మా మాస్కా దాస్ ఇట్లా మాస్ లుక్ లో చూడడం. ఇంకొకటి నేహా శెట్టి, అబ్బా ఏం చెప్పాను. ఆమె నడుమో ఉడుమో, ఆ నడుముకి చుట్టంలో చూసి పోగల. ఆమె ఎప్పటికీ సెక్సీ ఫిగర్ అని, అంతే హార్ట్ ఫిగర్ అంటే నేహా శెట్టి. అంజలి గారి క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందన్న. ఆమె ఇలాంటి క్యారెక్టర్ వేస్తుంది చేసింది కదా. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ మాత్రం మామూలుగా ఉండే. ఒకటే బిగ్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టినాం. ఎంత మంది ట్రోలింగ్ చేయండి, నా కొడుకులు ట్రోలింగ్ అందరికి చెప్తున్నా. ఎవరు ట్రోలింగ్ చేస్తాడు చేయండి, ఈసారి మాత్రం తగ్గేదే. బ్లాక్ బాస్టర్ ఇట్టు జై బాలయ్య. ఇంకోటి మన బాలబాబు ట్రోలింగ్ చేసింది ఆ మందు పాట. అరే మీకు పని పాట లేకపోతే ఎవరో ట్రోలింగ్ చేస్తారు. బాలబాబు ఇచ్చి పడేసాడు, మ్యాన్స్ గుద్దుతాడు. కానీ సినిమా చూడండి, జై బాలయ్య. బ్లాక్ బాస్టర్ మీరు మెంటల్ చేసేసింది సినిమాలో. బాబా ఏమన్నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్ అన్న డై హార్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్. ఎవడన్నా ట్రోల్ చేసిన అనుకో అంది తగులుతుంది కింది, అంతే. ఇంకేం చెప్పనికే రాదు. సినిమాలు ఏం లేవు, ఆ వచ్చిన సినిమాలని తెంగినే అంటారు పబ్లిక్. ఇది ఇంకా ఒకటే సినిమా హిట్ అంతే. ఇంకా ఈ సినిమాలో ఉంది ఒక లిప్ లాకు, ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాకు. విశ్వక్ సేన్ అన్న ఈ సినిమాలో రాకు ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాని చేస్తాడు. ఏమన్నా సినిమా తీసిండు భయ్యా మా అన్న విశ్వక్ సేన్. థ్యాంక్ యూ అన్న. సినిమా మెంటల్ ఉంది, పోవా ఉంది. ఈ అన్న చెప్పినట్టు ఊచకోతనే పబ్లిక్ చూస్తూ ఉంటే నరాలు మిగిలిపోతున్నాయి తెలుసా. సినిమా అట్లుంది చూస్తే ఇంకో ఇట్లా అయిపోతున్నాయి. పట్టుకో సినిమా గురించి ఏమైనా చెప్పాలంటే ఏం లేదు నా. మొత్తం సినిమా చూడు, మెంటల్ అంటే మెంటల్ ఉంది సినిమా. కోమా ఉంది సినిమా. అంటే ఇలాంటి సినిమాలు ఇంకా లేవు, రావు ఇంకంతే. ఎందుకంటే ఈ నెలలో సినిమాలు రిలీజ్ మూతపడ్డ థియేటర్లన్నీ ఓపెన్ అయితే ఈ